IICT Hyderabad CSIR IICT రిక్రూట్మెంట్ 2025. సో సిఎస్ఐఆర్ హైదరాబాద్లో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్. ఇది వచ్చేసి వాకిన్ ఇంటర్వ్యూ. సో వాకిన్ ఇంటర్వ్యూ వచ్చేసి 29th of May 2025 రోజు ఉంటుంది. సో ఇక్కడ సిఎస్ఐఆర్ ఐఐసిటీలో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్. కొన్ని వేకెన్సీస్కి ఫ్రెషర్స్ కూడా ఎలిజిబిలిటీ ఉంది. సో ఫస్ట్ సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ వేకెన్సీ 1 వేకెన్సీ ఉంది. ఆ ప్రాజెక్ట్ వచ్చేసి ఇన్నోవేటివ్ ప్రాసెస్ టెక్నాలజీ అండ్ క్రాప్ ప్రొడక్షన్ కెమికల్ అగ్రోమేషన్. సో 1 వేకెన్సీ ఉంది. కావాల్సిన అర్హత వచ్చేసి కెమిస్ట్రీ ఎంఎస్సీ వచ్చేసి ఆర్గానిక్ కెమిస్ట్రీ విత్ 3 years ఆఫ్ రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. వాకిన్ ఇంటర్వ్యూ వచ్చేసి 29th రోజు ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ వాకిన్ ఇంటర్వ్యూ అప్పర్ ఏజ్ క్రైటీరియా వచ్చేసి 40 years అండి. అండ్ నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్ 28,000 ప్లస్ హెచ్ఆర్ఏ ఇస్తారు పర్ మంత్ పే స్కేల్. ఎంఎస్సీ వచ్చేసి ఆర్గానిక్ కెమిస్ట్రీలు చేసి ఉండాలి అండ్ మీకు ప్రయర్ రీసెర్చ్ ఎక్స్పీరియన్స్, అది కూడా సింథసిస్ అండ్ ప్యూరిఫికేషన్ ఆఫ్ స్మాల్ ఆర్గానిక్ మాలిక్యూల్. ఈ పర్టికులర్ ఎక్స్పీరియన్స్ అనేది డిజైరబుల్ బట్ మ్యాండేటరీ క్రైటీరియా వచ్చేసి ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీలో చేసి ఉండాలి. 35 years లోపు ఉంటే మీరు ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్ 3కి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి ప్రాజెక్ట్ టెక్నికల్ అసోసియేట్. సో ప్రాజెక్ట్ అసోసియేట్ ప్రాజెక్ట్ అసోసియేట్ ఇక్కడ 28,000 ప్లస్ హెచ్ఆర్ఏ ఇస్తారు. 1 వేకెన్సీ ఉంది. కావాల్సిన అర్హత బీటెక్ వచ్చేసి ఈ స్ట్రీమ్లో చేసి ఉండాలి. ఇదర్ కెమికల్ లేదా సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, సేఫ్టీ, ఫైర్ ఇంజనీరింగ్. ఇంకా 2 years ఆఫ్ రెలవెంట్ ఎక్స్పీరియన్స్, అది కూడా ల్యాబొరేటరీ ఎక్స్పీరియన్స్, ఇంకా మేనేజ్మెంట్ ఎట్ ఇండస్ట్రీ సేఫ్టీ, ఈ పర్టికులర్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. అప్లైజ్ క్రైటీరియా 35 years అండి. ఇది వాకిన్ ఇంటర్వ్యూ. సో నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి ప్రాజెక్ట్ అసోసియేట్ 2 వేకెన్సీస్ ఉన్నాయి. ప్రాజెక్ట్ అసోసియేట్ యాక్సిలరేటెడ్ డిజైన్ సాల్వెంట్స్ అండ్ క్రిస్టలైజేషన్. ఇది ప్రాజెక్ట్ AIML బేస్డ్ ప్రాజెక్ట్ అండి ఇది. సో 2 వేకెన్సీస్ ఉన్నాయి. 35 years అనేది అప్పర్ ఏజ్ క్రైటీరియా. సో ఇక్కడ ఎంటెక్ చేసి ఉండాలి, అది కూడా కెమికల్ ఇంజనీరింగ్ డిసిప్లిన్లో, లేదా బీటెక్ చేసి ఉండి 2 years ఆఫ్ రెలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. 35 years అనేది అప్పర్ ఏజ్ క్రైటీరియా ఫర్ దిస్ పర్టికులర్ ప్రాజెక్ట్. సో నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి ప్రాజెక్ట్ అసోసియేట్ 1 వేకెన్సీ 31,000 ప్లస్ హెచ్ఆర్ఏ ఇస్తారు. అండ్ ఒకవేళ ఈ 31,000 వచ్చేసి మీరు ఒకవేళ నెట్ కానీ గేట్ కానీ క్వాలిఫై అయితే 35,000, ఒకవేళ నెట్ లేదా గేట్ స్కోర్ లేకపోతే 25,000 ప్లస్ హెచ్ఆర్ఏ ఇస్తారు. 1 వేకెన్సీ ఉంది. బీటెక్ వచ్చేసి ఎయిదర్ కెమికల్ స్ట్రీమింగ్ లేదా ఎనీ అదర్ ఇంజనీరింగ్ స్ట్రీమ్స్లో. సో బీటెక్ ఎనీ డిసిప్లిన్ కెన్ అప్లై ఫర్ దిస్ వేకెన్సీ. ఇది వచ్చేసి ఎక్స్పీరియన్స్ ఇన్ AIML, సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ మీద ఎక్స్పీరియన్స్ ఉంటే అది డిజైరబుల్ బట్ నాట్ మ్యాండేటరీ, బట్ యూ నీడ్ టు హ్యావ్ నాలెడ్జ్ ఫర్ దిస్ పర్టికులర్ వేకెన్సీ. 35,000 పర్ మంత్ ఇస్తారు. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ 25,000 పర్ మంత్ ఎవరైతే గేట్ లేదా నెట్ స్కోర్ లేకపోతే 25,000 పర్ మంత్ ఇవ్వడం జరుగుతుంది పే స్కేల్. సో ఇక్కడ ఈ పర్టికులర్ వేకెన్సీస్కి బీటెక్ ఎనీ ఇంజనీరింగ్ బ్రాంచ్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చని, నాట్ ఓన్లీ కెమికల్ బట్ ప్రయారిటీ వచ్చేసి ఎక్స్పీరియన్స్ ఇన్ AIML వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది. సో బీటెక్ ఎనీ డిసిప్లిన్ కెన్ అప్లై ఫర్ దిస్ పర్టికులర్ వేకెన్సీ. నెక్స్ట్ వేకెన్సీ ఆర్టిఫిషియల్ సిమ్యులేటింగ్ సర్పెంటేషన్ ఫర్ యాక్సిలరేటెడ్ ప్రొడక్షన్ ఆఫ్ నేచురల్ హైడ్రోజన్. సో ఇది ప్రాజెక్ట్ అసోసియేట్ 1 వేకెన్సీ. ఇది కూడా సేమ్ ఈజ్ ద క్రైటీరియా. కావాల్సిన అర్హత వచ్చేసి కెమికల్ స్ట్రీమ్లో బీటెక్ చేసి ఉండాలి, లేదా ఎనీ ఇంజనీరింగ్ స్ట్రీమ్లో బీటెక్ చేసినా కూడా ఎలిజిబిలిటీ ఉంది. బట్ ఎక్స్పీరియన్స్ ఇన్ మోడలింగ్ అండ్ సిమ్యులేషన్ సాఫ్ట్వేర్ అండ్ గేట్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఆర్ ప్రిఫర్డ్ బట్ నాట్ డిజైరబుల్. సో ఇక్కడ 35 years అనేది అప్పర్ ఏజ్ క్రైటీరియా. సో ఒకవేళ మీరు బీటెక్ కంప్లీట్ చేసి ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతుంటే జస్ట్ గివ్ ఏ ట్రై, ఎందుకంటే హైదరాబాద్లోనే ఉంటారు కాబట్టి ఇది వాకిన్ ఇంటర్వ్యూ. సో గివ్ ఏ ట్రై. 31,000 ప్లస్ హెచ్ఆర్ఏ ఇస్తారు. ఒకవేళ మీకు గేట్ కానీ నెట్ కానీ ఉంటే, ఒకవేళ గేట్ లేదా నెట్ మీరు క్వాలిఫై కాకపోతే 25,000 ప్లస్ హెచ్ఆర్ఏ ఇస్తారు. బట్ యూ నీడ్ టు హ్యావ్ అ డీసెంట్ నాలెడ్జ్ ఆన్ మోడలింగ్ ఇంకా సిమ్యులేషన్ సాఫ్ట్వేర్స్ రిలేటెడ్ మీకు నాలెడ్జ్ ఉండాలి. నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి ప్రాజెక్ట్ అసోసియేట్ అండి ఇంకొక ప్రాజెక్ట్లో. సో ఇది వచ్చేసి క్యావీ లీచింగ్ ప్రాసెస్ ఫర్ రిమూవల్ ఆఫ్ కాల్ ఆల్కాలీస్ మెటల్ ఫ్రమ్ అగ్రో రెసిడ్యూస్. సో ఇది వచ్చేసి బీటెక్ ఇన్ కెమికల్ స్ట్రీమ్లో బీటెక్ చేసి ఉండాలి. అండ్ డిజైరబుల్ మీకు ఒకవేళ కెమికల్ స్ట్రీమ్లో ఎంటెక్ చేసి ఉంటే 1 year ఆఫ్ రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ ఉంటే యూ విల్ బీ ఆర్ మోర్ క్వాలిఫైడ్. బట్ ఇక్కడ గేట్ స్కోర్ ఖచ్చితంగా ఉండాలి. ఒకవేళ గేట్ స్కోర్ లేకపోతే 31,000 బదులు 25,000 ప్లస్ హెచ్ఆర్ఏ ఇస్తారు. అండ్ అప్రాక్సిమేట్గా 28,000 వరకు ఉంటుంది. బీటెక్ ఒకవేళ డిసిప్లిన్ బీటెక్ మీరు కెమికల్ స్ట్రీమ్లో చేస్తుంటే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి ప్రాజెక్ట్ అసోసియేట్ అండి. ప్రాజెక్ట్ అసోసియేట్ దీనికి కావాల్సిన అర్హత ఎంఎస్సీ బయోకెమిస్ట్రీ లేదా ఎంఎస్సీ బయోటెక్నాలజీ, లైఫ్ సైన్సెస్, జువాలజీ
ఫిజియాలజీ. సో ఈ పర్టికులర్ స్ట్రీమ్స్లో ఎంఎస్సీ చేస్తుంటే మీకు ఎలిజిబిలిటీ ఉంది. 35 years అనే అప్పర్ ఏజ్ క్రైటీరియా. సో గేట్ క్వాలిఫైడ్ ఉంటే 31,000 ఇస్తారు. ఒకవేళ గేట్ లేకపోతే, గేట్ లేదా నెట్ లేకపోతే 25,000 per month ఇస్తారు. నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి ఇక్కడ ప్రాజెక్ట్ అసోసియేట్. కావాల్సిన తర్వాత ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ లేదా ఎంఫార్మ్ చేసి ఉండాలి. డిజైరబుల్ 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అది కూడా ఐసోలేషన్ లేదా క్యారెక్టరైజేషన్ ఆఫ్ నేచురల్ ప్రోడక్ట్స్. 35 years అనేది అప్పర్ ఏజ్ క్రైటీరియా. ఇది ప్రాజెక్ట్ అసోసియేట్ 1 అండి. సో 31,000 plus HRA ఈజ్ ద పే స్కేల్ ఫర్ గేట్ క్వాలిఫైడ్ క్యాండిడేట్. సో ఇక్కడ ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఎంఫార్మ్ ఇన్ ఫార్మకాలజీ లేదా ఫార్మకాగ్నసీ. సో ఈ పర్టికులర్ డొమైన్లో మీరు ఎంఎస్సీ చేసి ఉంటే మీకు ఎలిజిబిలిటీ ఉంది. షుడ్ హ్యావ్ నాలెడ్జ్ ఆన్ నేచురల్ ప్రోడక్ట్స్, ఐసోలేషన్ అండ్ క్యారెక్టరైజేషన్. 35 years లోపు ఉండాలి. 31,000 plus HRA ఇస్తారు. సో బేసికల్గా మోర్ ఓవర్ ఈ ప్రాజెక్ట్ అసోసియేట్ వేకెన్సీస్ అన్ని ఎంఎస్సీ చేసి ఉండాలి. మోస్ట్ ఆఫ్ థింగ్స్ ఎంఎస్సీ బయోకెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, మైక్రోబయాలజీ లేదా ఎంఫార్మ్ ఫార్మకాలజీ. సో ఈ 2 ప్రాజెక్ట్ అసోసియేట్ వేకెన్సీస్ కూడా ఈ పర్టికులర్ డొమైన్కి చెందిన వారికే. సో ఈ పర్టికులర్ క్వాలిఫికేషన్ ఉంటే 1 వేకెన్సీ ఉంది డిఫరెంట్ ప్రాజెక్ట్ స్ట్రీమ్స్లో. ఇది వచ్చేసి టువర్డ్స్ డిస్కవరీ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ నావెల్ డ్రగ్ యాజ్ వెల్ యాజ్ CSIR క్యాన్సర్ రీసెర్చ్ ప్రోగ్రామ్ అండ్ గైనకాలజికల్ క్యాన్సర్. సో గైనకాలజికల్ క్యాన్సర్స్ మీద ప్రాజెక్ట్ అసోసియేట్ వేకెన్సీ అండి. సో ఈ పర్టికులర్ డొమైన్లో మీకు ఎంఎస్సీ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు, బట్ 35 years లోపు ఉండాలి. అండ్ నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి ఎంఎస్సీ లైఫ్ సైన్సెస్ లేదా బీటెక్ బయోటెక్నాలజీ చేసిన వారికి ఎలిజిబిలిటీ ఉంది. అండ్ ఇక్కడ ఇది కూడా ప్రాజెక్ట్ అసోసియేట్ వేకెన్సీ 35 years లోపు ఉండాలి. డిజైరబుల్ వచ్చేసి మీకు హ్యాండ్లింగ్ ఆఫ్ రీకాంబినేషన్ ప్రోటీన్ ప్రోడక్ట్, ఇంకా ప్యూరిఫికేషన్, ఇంకా గేట్ ఆర్ నెట్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ దిస్ వేకెన్సీ. సో నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి ఎంఎస్సీ బయోకెమిస్ట్రీ లేదా బయోటెక్నాలజీ చేసి ఉండాలి. అండ్ ఇది ప్రాజెక్ట్ అసోసియేట్ వేకెన్సీ అండి. 25,000 plus HRA ఇస్తారు. ఎటువంటి గేట్ లేదా నెట్ క్వాలిఫైయింగ్ అవసరం లేదు. ఎంఎస్సీ బయోమెడికల్ సైన్సెస్, బయోకెమిస్ట్రీ, బయోటెక్నాలజీ లేదా ఎంఫార్మ్ ఇన్ ఫార్మకాలజీ చేసినా కూడా వేరే ప్రాజెక్ట్ అసోసియేట్ వేకెన్సీస్కి ఎలిజిబిలిటీ ఉంది. సో ఇక్కడ నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి ఎంఎస్సీ కెమిస్ట్రీ లేదా బీటెక్ ఇన్ ఎనీ డిసిప్లిన్ అండి. సో ఇక్కడ ఆర్టిఫిషియల్ సిమ్యులేటింగ్ సూపర్ యాక్సిలేటెడ్ ప్రొడక్షన్ ఆఫ్ న్యాచురల్ హైడ్రోజన్. సో ఇక్కడ ఆర్టిఫిషియల్ సిమ్యులేషన్ ఆఫ్ సూపరింటైజేషన్. సో ఇక్కడ సారీ ఫర్ ద ప్రొనౌన్సియేషన్. ఈ పర్టికులర్ డొమైన్లో యాక్సిలేటెడ్ అండ్ ప్రొడక్షన్ ఆఫ్ న్యాచురల్ హైడ్రోజన్. సో ఇది ప్రాజెక్ట్ అండి. ఈ ప్రాజెక్ట్లో కావాల్సిన అర్హత వచ్చేసి ఎంఎస్సీ ఇన్ కెమిస్ట్రీ లేదా బీటెక్ ఇన్ ఎనీ ఇంజనీరింగ్ డిసిప్లిన్. సో మోస్ట్ ప్రాబబ్లీ సో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. బీటెక్ ఎవరైతే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఈ పోస్ట్కి. 35 years ఇస్ ద అప్పర్ ఏజ్ క్రైటీరియా. కాకపోతే మీకు వచ్చేసి డిజైర్డ్ ఎక్స్పీరియన్స్ ఇన్ హెట్రోజీనియస్ క్యాటాలిసిస్, ఈ పర్టికులర్ డొమైన్లో మీకు నాలెడ్జ్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు ఈ పర్టికులర్ ప్రాజెక్ట్కి. సో ఇక్కడ ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి ఇంతకుముందు చెప్పినట్టుగా ఆర్టిఫిషియల్ సిమ్యులేటింగ్ సర్పెంటనైజేషన్ అండి. సర్పెంటనైజేషన్ ఆఫ్ యాక్సిలేటెడ్ ప్రొడక్షన్ అండ్ న్యాచురల్ హైడ్రోజన్. సో ఈ పర్టికులర్ ప్రాజెక్ట్కి ఎనీ డిసిప్లిన్ ఆఫ్ బీటెక్ ఇంజనీరింగ్ డిసిప్లిన్ వారు అప్లై చేసుకోవచ్చు, బట్ 35 years లోపు ఉండాలి. మీకు డిజైరబుల్ వచ్చేసి హెట్రోజీనియస్ కెటాలిసిస్ మీద నాలెడ్జ్ ఉంటే మీకు ఎలిజిబిలిటీ ఉంది. అండ్ 25,000 plus HRA ఇస్ ద పే స్కేల్. సో నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి ఎంఎస్సీ కెమిస్ట్రీ వరకు ఉంది. ఎంఎస్సీ కెమిస్ట్రీ, ఫిజికల్ కెమిస్ట్రీ ఇస్ ప్రిఫరబుల్. 35 years ద అప్పర్ ఏజ్ క్రైటీరియా. ప్రాజెక్ట్ అసోసియేట్ వేకెన్సీ కార్బన్ క్యాప్చర్ యూటిలైజేషన్ అండ్ స్టోరేజ్ CCUS అనే ప్రాజెక్ట్లో. నెక్స్ట్ వేకెన్సీ బీటెక్ వచ్చేసి కెమిస్ట్రీ, బీటెక్ కెమికల్ ఇంజనీరింగ్ లేదా బయోటెక్నాలజీ చేసిన వారికి ప్రాజెక్ట్ అసోసియేట్ వేకెన్సీ 25,000 ఇస్తారు ప్లస్ HRA. అండ్ నెక్స్ట్ వేకెన్సీ ఎంఎస్సీ కెమిస్ట్రీ లేదా ఆర్గానిక్ కెమిస్ట్రీ చేసిన వారికి 1 or 2 years ఆఫ్ ఇండస్ట్రియల్ ఎక్స్పీరియన్స్ ప్రిఫర్డ్. 25,000 plus HRA ఇస్తారు. లేదా నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి ప్రాజెక్ట్ అసోసియేట్ వేకెన్సీ. ఇది ప్రాజెక్ట్ అసిస్టెంట్ వేకెన్సీ అండి. ఇక్కడ BSc ఇన్ సైన్స్, ఇంకా ఎక్స్పీరియన్స్ ఇన్ కెమికల్ ల్యాబ్స్ లేదా ప్రొఫిషియన్సీ ఇన్ కంప్యూటర్స్ డేటా ఎంట్రీ. సో ఇది డిజైరబుల్ బట్ నాట్ మ్యాండేటరీ. సో ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి BSc అంటే డిగ్రీ వచ్చేసి సైన్స్ స్ట్రీమ్లో చేసిన వారికి, BSc సైన్స్ స్ట్రీమ్లో చేసిన వారికి ఎలిజిబిలిటీ ఉంది. ఇది వచ్చేసి ప్రాజెక్ట్ అసిస్టెంట్ వేకెన్సీ. 20,000 plus HRA ఇస్తారు. సో ఇది ప్రాజెక్ట్ వచ్చేసి ఇది హౌస్ ఆఫ్ ప్రాజెక్ట్ ఆఫ్ CSIR IICT. సో ఇది ప్రాజెక్ట్ అసిస్టెంట్ 35 years లోపు ఉండాలి. సో ఈ పర్టికులర్ వేకెన్సీస్కి మీరు అప్లై చేసుకోవడానికి లింక్ ఫస్ట్ పిన్ కామెంట్లో ఇస్తాను. అండ్ మోర్ ఓవర్ మన ఛానల్ ఇప్పటివరకు డిఫరెంట్ జాబ్ రిలేటెడ్ వీడియోస్ చేయడం జరిగింది. ఆ రిలేటెడ్ వీడియోస్ అన్ని జాబ్ అలర్ట్ పేజెస్లో ఉంటాయి. జస్ట్ హ్యావ్ ఎ గ్లాన్స్ ఆన్ ఈచ్ అండ్ ఎవ్రీ థంబ్నెయిల్.
సో ఒకవేళ కొత్త నోటిఫికేషన్ అనిపిస్తే హ్యావ్ ఎ నోట్ ఆన్ ఇట్ లేదా హ్యావ్ ఎన్ ఐ ఆన్ ఇట్, లేకపోతే మీరు బుక్ మార్క్ చేసుకొని అప్లై అయితే చేయండి. సో కమింగ్ టు దిస్ పర్టికులర్ నోటిఫికేషన్, ఇక్కడ వెన్యూ వచ్చేసి హైదరాబాద్ అండి. ఇది వాకిన్ ఇంటర్వ్యూ. సో వాకిన్ ఇంటర్వ్యూ ప్రొసీజర్ వచ్చేసి మీరు ఫస్ట్గా అక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది వాకిన్ ఇంటర్వ్యూ. సో క్యాండిడేట్ హూ ఫుల్ఫిల్ ద క్రైటీరియా, ఏజ్ క్రైటీరియా, ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ వాకిన్ ఇంటర్వ్యూకి మీరు వెళ్ళాల్సి ఉంటుంది విత్ డ్యూయల్లీ ఫిల్డ్ ఇన్ అప్లికేషన్ ఫామ్ ఆఫ్ CSIR IICT వెబ్సైట్, ఇంకా రెలవెంట్ డాక్యుమెంట్స్. క్యాండిడేట్ షుడ్ నాట్ రిజిస్టర్ దర్ నేమ్స్ ఫర్ ద వాకిన్ ఇంటర్వ్యూ బిట్వీన్. సో ఇక్కడ ఎవరైతే క్యాండిడేట్స్ ఉంటారో వారు 9:30 to 10:30 లోపు మీరు బిఫోర్ 9కి వెళ్తే మీ నేమ్స్ అన్ని రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. The number of candidates who are appearing for that particular walk-in interview. Walk-in interview date వచ్చేసి 29/5/2025 is the walk-in interview date. So walk-in interview venue వచ్చేసి IICT Hyderabad, CSIR IICT Hyderabad, Industrial and Research Council of Scientific and Industrial Research IICT హైదరాబాద్లో ఇది వాకిన్ ఇంటర్వ్యూ అనేది ఉండడం జరుగుతుంది. ఈ పర్టికులర్ వేకెన్సీ జస్ట్ కాంట్రాక్ట్ బేసిస్ వేకెన్సీ, నాట్ ఎ పర్మనెంట్ వేకెన్సీ. ఒకవేళ మీరు హైదరాబాద్లో ఉంటే మీరు ఇఫ్ యూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ఎనీ ఎగ్జామినేషన్ జస్ట్ గివ్ ఎ ట్రై. ఒకవేళ వస్తే జాయిన్ అవ్వండి. యూ విల్ హ్యావ్ ఎనఫ్ లీడ్స్. తర్వాత ఫర్దర్గా ఏమవుతుంది, ఫర్దర్గా ఒక క్లారిటీ ఉంటుంది మీకు ఎటువంటి జాబ్స్ ఉంటాయి, ఇంటర్నల్ జాబ్స్ ఏంటి, తర్వాత ఎక్స్పీరియన్స్ బేస్డ్ జాబ్స్ కూడా ఉండే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి జస్ట్ గివ్ ఎ ట్రై. ఎందుకంటే దేర్ ఇస్ ఎ హోల్ లాట్ ఆఫ్ కాంపిటీషన్ అవుట్ దేర్. So just give a try, and the engagement will be purely temporary basis initially for a period of 6 months, which may be extended or curtailed depending upon the duration of the sponsored project. So satisfactory performance or conduct of fellow as the case may not be and does not entitle him for a permanent position. So ఇది పర్మనెంట్ పొజిషన్ కాదండి, బట్ ఇటువంటి ఎక్స్పీరియన్స్ విల్ బీ హ్యాండ్స్ ఆన్. ఒకవేళ మీరు ఏదైనా జాబ్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు ఇటువంటి ఎక్స్పీరియన్స్ విల్ బీ వెరీ యాడెడ్ అడ్వాంటేజ్. ఎందుకంటే ఇక్కడ సైంటిస్ట్ ఉంటారు CSIRలో. యూ విల్ బీ వర్కింగ్ విత్ ద ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్స్ and prestigious persons of India. So you will have an edge over other persons. మీరు ఒకవేళ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు యూ విల్ బీ హ్యావింగ్ గ్రేటెస్ట్ అడ్వాంటేజ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఆల్సో. సో ఖచ్చితంగా జస్ట్ గివ్ ఎ ట్రై. ఇన్ కేస్ యూ సెలెక్టెడ్ జస్ట్ జాయిన్ అవ్వండి, తర్వాత ఫర్దర్గా ప్రిపేర్ కండి. లింక్ వచ్చేసి ఫస్ట్ పిన్ కామెంట్లో ఇస్తాను, యాజ్ వెల్ యాజ్ జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్ కూడా ఫస్ట్ పిన్ కామెంట్లో ఇస్తాను. థ్యాంక్ యూ, హ్యావ్ గ్రేట్ డే.